సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో అక్రమ రవాణా కేంద్రంగా మారుతోంది. నిత్యవసర సరుకుల నుండి ఇసుక, మట్టి వరకు అనేక వస్తువులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగలగిద్ద, కంకి మండలాల్లో చెక్పోస్టులుంటాయి, కానీ అక్కడ అధికారులు మాత్రం ఉండరు. నిత్యవసర సరుకులను మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొచ్చి నారాయణఖేడ్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ సరుకుల్లో కల్తీ పదార్థాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నూనె, బియ్యం, పాలు, మాంసం, కిరాణా సామాన్లు, బేకరీలో, స్వీట్ హౌస్లో వాడే తినే పదార్థాలు, రోజూ తినే తదితర ఉత్పత్తులు కల్తీ అవుతున్నాయి. తెలంగాణలో ఇసుక పాలసీ కఠినంగా ఉండటంతో అక్రమ మాఫియాలు లారీల ద్వారా ఇసుకను కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో చెక్పోస్టుల వద్ద లారీలు అధికారుల అనుమతితోనే అక్రమంగా వెళ్లిపోతున్నాయని ఆరోపణలున్నాయి. స్థానికులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా వల్ల రహదారులు గుంతలమయమై నాశనమయ్యాయి, తారు రోడ్డులాగా మారుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి తీసుకుని వస్తున్న నిత్యావసర సరుకుల వల్ల, కల్తీ సరుకుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకిలో మాత్రం ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. ఇక్కడ ఓ సీఐ ఉంటాడు, ఎస్ఐ కూడా ఉంటాడు, కానీ పట్టించుకున్న రోజులు లేవు, కేసులు లేవు. అంటే ఇక్కడ పోలీసు అధికారులు ఏం చేస్తున్నారో మరి. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.